తిరువురు మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే పచ్చచొక్కాలు తొడుక్కున్న టీడీపీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి పోలీసులకు ఎన్నికల కమిషన్ ఆదేశాలన్నా కోర్టులన్నా గౌరవం లేదని విమర్శించారు. విజయవాడలో క్యాంపులో ఉంటే ఇక్కడి నుంచి భద్రత కల్పించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం తప్పించుకుని తిరువూరు వస్తే మేము భద్రత కల్పిస్తాము అని చెప్పని ఇది ఎలా ఉందంటే పూర్తిగా తెలుగుదేశంతో అధికార పార్టీతో కూటమి నేతలతో పోలీసు యంత్రాంగం అంతా కూడా మిలాఖత్ అయిపోయింది. ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఈరోజు విజయవాడ నుంచి కౌన్సిలర్ అందరూ 11 గంటలకి ఎన్నిక ఉంటే వెళ్తుంటే రెడ్డిగూడెం ప్రాంతంలో ఆ విలేజ్ దగ్గర ఎందుకు ఆపాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మెజార్టీ లేకపోయినా భయంతో కౌన్సిలర్ని ఆపి బలవంతంగా నిన్న 4 కౌన్సిలర్ని బలవంతంగా తీసుకుని వెళ్లి పార్టీలో చేర్పించినటువంటి పరిస్థితి చూసాం. ఈ రోజు కూడా అదే రకంగా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మెజార్టీ లేకపోయినా తిరువూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవాలని చెప్పని దౌర్జన్యంగా చేసేటటువంటి కార్యక్రమం జరుగుతోంది.